ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గృహ వైద్యంలో గింజలతో ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. చాలామంది మిత్రులు మాకు పేనుకూరు కూడా వచ్చిందండి, మాకు అందుబాటులో ఉండే ఆకులు అలాగే ఏదైనా పదార్థాలతో దగ్గరలో మనకు అంటే ఖర్చు కాకుండా ఉండి చేసుకోగలిగే పదార్థాలు ఏదైనా ఉంటే చెప్పండి, వాటి వల్ల మాకు ఫలితం ఉండాలి అని చాలామంది మిత్రులు అడగడం జరిగింది. పేనుకొరకుడికి ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం. గురిగింజ ఇందుట్లో తెలుపు ఉంటుంది, ఎరుపు నలుపు ఉంటాయి, రకరకాల గింజలు ఉంటాయి, నలుపు కూడా ఉంటుంది. ఏ గురిగింజనైనా సరే ఈ ఉపాయానికి వాడుకోవచ్చు. ఇది ఎలా చేయాలంటే, మీరు ఎవరైనా సరే పేనుకొరుగుడితో బాధపడుతున్నవారు, జుట్టు రాలిపోతుంది, మీరు చక్కగా ఈ గింజల్ని పౌడర్ చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకోండి. మీరు ప్రతిరోజు స్నానం చేసేటప్పుడు ఈ పౌడర్ని నీళ్ళలో కలుపుకొని తలకు పట్టించుకోండి. తర్వాత శుభ్రంగా స్నానం చేయండి. ఇలా చేస్తూ ఉంటే పేనుకొరుకుడు ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆయుర్వేదంలో గురిగింజతో చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇది మీకు అందుబాటులో ఉంటే చేయండి. అలాగే గురిగింజ చెట్టు అంటే ఏదైతే ఈ గింజల చెట్లు ఎక్కడ పడితే అక్కడ మొలుస్తూ ఉంటాయి, మన కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు ఆకుల రసాన్ని మీరు నువ్వుల నూనెతో కనుక చక్కగా కలిపి, అంటే నువ్వుల నూనెలో ఈ ఆకు రసాన్ని వేసి కాస్త వేడి చేసి మరిగించి ఆ రసాన్ని కనుక ఏదైతే నూనె మిగులుతుందో ఆ నూనెని కనుక తలకు రాసుకుంటూ ఉంటే తలలో ఉన్న అంటే మీకు తల వెంట్రుకలు అంటే చాలామందికి రాలిపోతూ ఉంటాయి, జుట్టు బాగా పెరగాలని కోరుకుంటూ ఉంటారు, వారికి జుట్టు బాగా పెరుగుతుంది. ఈ చెట్టు ఆకుల యొక్క రసం అలాగే నువ్వుల నూనెతో రెండు కలిపి, అంటే ఆకు రసాన్ని మీరు ఒక హాఫ్ కేజీ తీసుకుంటే హాఫ్ లీటర్ నూనె తీసుకోండి, నువ్వుల నూనె తీసుకోండి, అది కూడా గానగ దగ్గర ఆడించిన నూనె తీసుకోండి. ఖచ్చితంగా మీకు జుట్టు ఏపుగా పెరుగుతుంది. అలాగే అంటే మామూలుగా జుట్టు రాలట సమస్య నుంచి కూడా బయటపడతారు. ఇది వేరే అంటే మామూలుగా షుగర్ ఉన్న వాళ్ళు కొంతమందికి జుట్టు రాలిపోతూ ఉంటుంది, వారికి కూడా అద్భుతంగా ఉపయోగపడుతుంది. అలాగే మనం అంతకుముందు వీడియోలో కూడా ఈ ఆకు రసాన్ని, గురిగింజ చెట్టు ఆకు రసాన్ని వాడటం వల్ల అంటే బొల్లు మచ్చలు ఉన్నవారికి ఆ మచ్చల మీద రాయడం వల్ల ఖచ్చితంగా బొల్లు హరించబడుతుంది అని చెప్పడం జరిగింది. అంటే బొల్లు మచ్చలకు కూడా ఈ గురిగింజ ఆకు రసాన్ని వాడుకోవచ్చు. ఈ మొక్కని మీరు పెట్టుకోవచ్చు. కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి, ఈ గింజల్ని పిల్లలకు దూరంగా ఉంచండి, ఎందుకంటే పాయిజనస్గా ఉంటాయి. ఇది పిల్లలకు దూరంగా ఉంచడానికి ప్రయత్నించేయండి. ఇది మీకు ఎక్కడ దొరుకుతాయి? పచారీ కొట్లు కానీ, ఆయుర్వేద షాపులు కానీ, పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఇవి గింజలు దొరుకుతాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మీకు ఎక్కడైనా కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ సీజన్లో వానలు పడిన తర్వాత మొక్కలు వస్తాయి. ఆ మొక్క కూడా చింతాకులాగా ఉంటుంది, నా వీడియోలో ఉంటే చూడండి. తంత్రంలోనూ మంత్రంలోనూ అలాగే ఎన్నో ప్రయోగాలకి మన చుట్టూ ఉన్న మొక్కలు పదార్థాలు ఉపయోగపడతాయి. నాకు తెలిసిన పరిధిలో మీకు నేను తంత్రంలోనూ మంత్రంలోనూ జ్యోతిష్యంలోనూ ఆయుర్వేదంలో నాకు తెలిసిన పరిధిలో మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇది ప్రయోగపూర్వకంగా చేసుకోండి. మీకు ఇన్ని గింజలు దొరికాయి అనుకోండి, చక్కగా పౌడర్ చేసుకొని పెట్టుకోవచ్చు. అంటే అంతా అవసరం లేదు, కొద్దిగా చేసుకోవచ్చు. మిక్సీ పట్టినా లేదా రోట్లో వేసి దంచినా కానీ పౌడర్ చేసుకోవచ్చు. దాన్ని మనం చక్కగా పేనుకొరుకుడు వచ్చిన ప్రదేశం కానీ తలకు మొత్తం పట్టించి కూడా స్నానం చేయవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క మొక్క ఎన్నో రకాల ప్రయోగాలకి ఉపయోగపడుతుంది, కానీ మనకి తెలియదు కాబట్టి మనం తక్కువ అంచనా వేస్తూ ఉంటాం. మన పెద్దలు అందుకనే అంటారు, సనాతన ధర్మంలో మన జీవన విధానంలోనే ఇవన్నీ వాళ్ళు చొప్పించారు. అంటే రోజు నిత్య జీవిత అలవాట్లుగా ఇది ఎవరైనా చేసుకోవచ్చు. ప్రయత్నపూర్వకంగా చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.